హాయ్ అండి. వెల్కమ్ టు నిషి ఛానల్. చాలా సింపుల్‌గా, టేస్టీగా, కమ్మగా దోసకాయ టమాటా పప్పు ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. ముందుగా మనం దోసకాయ, టమాటా, పచ్చిమిర్చి ముక్కలుగా కట్ చేసుకుని ఉంచుకోవాలి. ఇప్పుడు కుక్కర్ ప్యాన్ తీసుకుని 1 కప్పు కందిపప్పు వేసుకోవాలి. అలాగే కొన్ని వాటర్ వేసుకుని వాష్ చేసుకోవాలి. తరువాత 1 కప్పు వాటర్ వేసుకుని ముందుగా కట్ చేసి పెట్టుకున్న దోసకాయ, టమాటా, పచ్చిమిర్చి ముక్కలు వేసుకోవాలి. అలాగే టేస్ట్‌కి సరిపడినంత సాల్ట్, 1 టేబుల్ స్పూన్ పసుపు వేసుకుని మూత పెట్టుకోవాలి. తరువాత 4 లేదా 5 విజిల్లు వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు మూత తీసుకుని పప్పు మొత్తం మెత్తగా అవ్వేంత వరకు మిక్స్ చేసుకోవాలి. అలాగే 1 కప్పు వాటర్ వేసుకుని బాగా మిక్స్ చేసుకుని 4 లేదా 5 నిమిషాల పాటు ఉడకనివ్వాలి. ఉడికిన తర్వాత ఓ పక్కన పెట్టుకుని మరో ప్యాన్ గ్యాస్పై పెట్టుకోవాలి. ఆయిల్ వేసుకుని ఆయిల్ హీటెక్కిన తర్వాత 4 లేదా 5 వెల్లుల్లిపాయ రబ్బలు వేసుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు, 4 లేదా 5 ఎండుమిర్చి, కొంచెం కరివేపాకు వేసుకుని దోరగా వేపుకోవాలి. అవి వేగిన తర్వాత మనం ముందుగా ఉడికించిన పప్పు వేసుకుని 2 నిమిషాల పాటు ఉడకనివ్వాలి. అంతే, మనకి దోసకాయ టమాటా పప్పు రెడీ అయిపోయింది. ఇలాంటి సింపుల్ రెసిపీస్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.